ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరు ఆకేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మున్నేరు పరివాహక ప్రాంతంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మున్నేరు నీటి మట్టం 16 అడుగులు దాటితే మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 12 డివిజన్లను ముంపు ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రానున్న 48 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి. ప్రస్తుతం మనం మున్నేరు పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ మున్నేరు ఉధృతి కూడా ప్రస్తుతం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మహబూబాద్, వరంగల్ ఆ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరు ఆకేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో ప్రస్తుతం 7 సెంటీమీటర్ల సంబంధించి వర్షపాతం నమోదైన నేపథ్యంలో వాటర్ ఫ్లోటింగ్ అనేది కొంత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతం సంబంధించి ముంపు అంటే గ్రామాల కాలనీల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 12 డివిజన్లు కూడా మున్నేరు పరివాహక ప్రాంతం సంబంధించి ఎఫెక్టెడ్ ఏరియాస్ గుర్తించడం జరిగింది. ఈ 12 డివిజన్లకు సంబంధించి 16 అడుగులు సంబంధించి మున్నేరు చేరిన తర్వాత వీటిని అప్రమత్తం చేసి వారిని పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. మొత్తం అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు వరద ఫ్లోటింగ్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే స్కూళ్ళకు కూడా ప్రైవేటు కానీ ప్రభుత్వ పాఠశాలకు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏదైనా అత్యవసర అవసరాలు అయితేనే జనం ఇళ్లలో నుంచి బయటికి రావాలి. 2 రోజులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కిందరసాని ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఫ్లోటింగ్ పెడుతున్న నేపథ్యంలో అక్కడ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తాళుపేరు ప్రాజెక్టుకు సంబంధించి కూడా అటు వరద ఫ్లోటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ అవుట్ఫ్లో అంటే 5,000 క్యూసెక్ల పైన నీటిని కూడా దిగువకు అక్కడ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇటు పాలేరు రిజర్వాయర్ కూడా పూర్తిస్థాయి నీటి మట్టంకు చేరిన నేపథ్యంలో అక్కడ 15,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు వైరా సంబంధించిన రిజర్వాయర్ కూడా అది కూడా పూర్తి స్థాయిలో నిండింది. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా అన్ని ప్రాజెక్టులు కానీ ఇటు చెరువులు కుంటలు కూడా పూర్తిగా నిండుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రానున్న 2 రోజులు అనేది కీలకమైన నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ కానీ అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు. ఏదైనా అత్యవసరం అయితే దానికి కాల్ చేయాలని కూడా అధికారులకు సంబంధించి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆకేరు మున్నేరు మాత్రం ప్రస్తుతం కొంత ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వరంగల్, మహబూబాద్ ఆ ఏరియాలో ఇంకా భారీ వర్షాలకు సంబంధించి అక్కడ కురుస్తున్న నేపథ్యంలో ఆ ఫ్లోటింగే ఎక్కువ పెరుగుతుంది. ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కొంత వర్షం తగ్గుముఖం పట్టినా కానీ మళ్ళీ రానున్న 48 గంటల పాటు వర్షాలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఇటు జిల్లాకు సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటుగా జిల్లాకు సంబంధించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎప్పటికప్పుడు వరద ఫ్లోటింగ్ సంబంధించి కూడా అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలి. ఈ మొత్తం తగ్గుముఖం పట్టేంత వరకు వరద ఫ్లోటింగ్ అనేది తగ్గుముఖం పట్టి వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు ఆకేరు వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జనాన్ని కూడా అధికారులు అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.